అందరికీ నమస్కారం. ఈ వార్త చూసి చూడగానే లేదు ఇమీడియట్గా వీడియో ఇవ్వాల్సిందే, లేకపోతే జనాలు భయంతో చనిపోతారా అనిపించింది. ఏంటి వార్త? ఈ స్క్రబ్ టైపస్ అన్నది ఏదైతే ఉందో కొత్త రకమైనటువంటి వ్యాధి. ఓకే, ఒకటి ఏకంగా ప్రముఖ ఛానల్, మళ్ళీ టాప్ 2లో ఉండే ఛానల్ అది. ఓకే, ఇంకా అదేంటో మీరే గెస్ట్ చేసి కింద కామెంట్లు చెప్పండి. కరోనా కన్నా ప్రమాదమైన స్క్రబ్ టైపస్ ఏపీ ప్రజలకు కొంచెం పెను ప్రమాదం. అసలు ఎలా భయపెట్టాడంటే, అదేంటరైనా అంత ప్రమాదం కాదు కదా, డిటెక్ట్ అయినప్పుడు ఆసుపత్రికి ఇమీడియట్గా వెళ్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, బతుకుతారు కదా, ఎందుకు ఇలా రాశారు ఏంట్రా బాబు అనిపించింది. క్రాస్ చెక్ చేస్తూ పోతున్నప్పుడు సిమిలర్ న్యూస్లు అంటే కనపడ్డాయి. చాలా వరకు చాలామంది ఇలాగే ఇచ్చారు. లేదు ఖచ్చితంగా వీడియో ఇద్దాం, అసలు ఈ వ్యాధి ఏంటి, ఎలా వచ్చింది, ఎలా తగ్గిద్ది, ఏం జాగ్రత్త తీసుకోవాలి చెప్పాలనిపించి చెప్తున్నా. క్యాటలిస్ట్ ఎస్వి ఛానల్లోనే ఇస్తున్నా. స్క్రబ్ అంటే ఏంటి? చెత్త, గడ్డి, లైక్ అలా. టైపస్ జ్వరం, గడ్డిలో ఉండే పురుగులు కుడితే వచ్చే జ్వరం. ఇది 1920, 30s ఆ సమయంలో జపాన్లో వెలుగు చూసింది. చిగర్స్, మనం నలులు అంటాం ఇళ్లలో, అటువంటి వాటి ద్వారా ఒక రకమైన బ్యాక్టీరియా వాటిలో ప్రవేశించి మన బాడీలో ప్రవేశించింది. 1935లో ఆఫీషియల్గా దీన్ని గుర్తించారు. దాని యొక్క శాస్త్రీయ నామాలు అవి ఇవి అన్ని కలగలిపితే ఆ బ్యాక్టీరియా ఇవన్నీ మొత్తం అదే స్క్రబ్ టైపస్ గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది చైనా, జపాన్, కొరియా, ఉత్తర ఆస్ట్రేలియా, ఇండియా, అండ్ ఆస్ట్రేలియా, ఇది రైట్, ఇక్కడ ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేది. ఇది ఏది బ్యాక్టీరియా, ఈ రోగం. దీన్ని ఎలా డిటెక్ట్ చేయాలి? ఫస్ట్ ఈ నల్లుల్లాగా ఉన్నటువంటివి పురుగులు మనకు పుట్టినప్పుడు ఎక్కడ కొడతాయి? అవి తడిగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటి చుట్టుపక్కల క్లీన్ చేసినప్పుడు చెత్త చెదరం ఉంటే చూసారా, అప్పుడు ఉంటాయి. మనం ఆడుకోవడానికో పనులు చేయడానికో వెళ్తున్న మూమెంట్లో కుట్టేస్తాయి. కుట్టినప్పుడు అక్కడ దద్దురులాగా ఉంటాయి, ఎర్రటి దద్దురులు, ఆ తర్వాత నల్లగా మారతాయి. ఈవెన్ ఈ స్క్రబ్ టైపస్గా మారటానికి ఐసోలేషన్ పీరియడ్ ఏదో అంటారు చూసారు, దానికి 6 నుంచి 14 రోజులు పడుతుంది. వయసు మళ్ళీ కుట్టగానే మీకు అప్పుడు అంత నొప్పి అనిపించదు, దద్దురు కూడా అంత రావు. నెమ్మదిగా అది ఈ స్క్రబ్ టైపస్గా మారేటప్పుడు ఆ కుట్టిన చోట నల్లట మచ్చలు ఏర్పడుతుంది, నొప్పి వస్తూ ఉండేది, బాడీ పెయిన్స్, సేమ్ మన కరోనా సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఒళ్ళు నొప్పులు, జ్వరము, తర్వాత వచ్చేసి వామిటింగ్ సెన్సేషను, లైక్ ఈ దద్దుర్లు అన్నారు చూసారు, లైక్ అవి మచ్చలు, అంతే. ఇమీడియట్గా మీరు కనుక హాస్పిటల్కి వెళ్ళిపోతే యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఈ అజిత్రోమైసిన్ అవన్నీ అని చెప్పేసి పిచ్చి పిచ్చి వేయకండి, డాక్టర్ చెప్పినవే వేసుకోండి. ఓకేనా? యాంటీబయాటిక్స్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత రికవర్ అయిపోతుంది. ఇది మళ్ళీ మనుషుల నుంచి మనుషులకు సోకేదేం కాదు, ఆ పురుగుల ద్వారానే వచ్చింది. సో ఈజీగా బయటపడొచ్చండి. బయటికి వెళ్ళినప్పుడు ఇక తప్పదు అనుకున్నప్పుడు ఫుల్ లెంత్ ఉన్నటువంటి బట్టలు వేసుకోండి. ఈ తడి ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా మంచి షూస్ జాగ్రత్తగా వేసుకొని పనికి వెళ్ళండి. మ్యాక్సిమం ఇంటి చుట్టుపక్కల తడి లేకుండా చూసుకోండి, చెత్త చెదరం లేకుండా చూసుకోండి. కొద్ది 2 రోజుల పాటు పిల్లలను గడ్డిలో ఆడియకుండా చూసుకోండి. బయట కూడా ఆడతలేదు కానీ, బట్ ఓలలో ఉండేవాళ్ళు పాపం గడ్డిలో మాత్రం ఆడుకోకండి. ఆ గడ్డి కూడా తడి ప్రాంతంలో గడ్డి కనుకుంటే దయచేసి కొద్ది రోజులు వద్దు. ఓకేనా? ఏ మాత్రం మీకు జ్వరంగా ఉన్నా, ఏ మాత్రం ఒంట్లో ఎక్కడైనా మీకు బులుగు రంగులోనో, ఈ ఎరుపు రంగులోనో, నల్ల రంగులోనో మచ్చలేదని కనపడి అక్కడ నొప్పిగా ఉన్నట్టు అనిపించిన ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. జ్వరం వచ్చింది, వాంతులు ఉన్నాయి, వికారంగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, అలసటగా ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, దద్దుర్లో ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఎవరైనా ఇంట్లో ఉంటారో చెప్పండి, ఆసుపత్రికి అది వెళ్తారు. అలా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా అప్పటికే డిలే అయినట్టయితే ఇంటర్లాగా వచ్చేసి బాడీలో ఆర్గన్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా, బ్రెస్ట్ ట్రాన్స్ఫర్ బాగా తగ్గిపోయినా అప్పుడు అటువంటి వాళ్ళు చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. చాలా తక్కువ పర్సెంట్ చనిపోయే అవకాశం. ఇప్పుడు ఏపీలో వచ్చేసి పల్నాడు, బాపట్ల, విజయనగరం, వైజాగ్, కాకినాడ, చిత్తూరు ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. ఈ ఏరియాలో కూడా అవునన్నా కాదన్నా కొంచెం తడి ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి అండ్ గడ్డి ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి, లైక్ దీనివల్ల. సో ప్రభుత్వం అలర్ట్ అయింది, దీనికి సంబంధించి టెస్టులు చేస్తున్నారు అండ్ అడ్మిట్ అయిన వాళ్ళకి సంబంధించి నీట్గా మెడిసిన్స్ వాడుతున్నారు, రికవర్ అవుతున్నారు, ఇంట్లో కూడా రికవర్ అవ్వచ్చు. ఓకే, ఇక ఇది వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ సింపుల్ డైజెస్టివ్ ఫుడ్ అంతే. చక్కగా మంచి ఫ్రూట్స్,
నీట్గా అరిగే అన్నం, ఓకేనా, కిచడి కానీ మజ్జిగ కానీ మజ్జిగన్నం కానీ, తర్వాత ఈ ఆకుకూరల తాలూకు, ఈ ఫ్రూట్స్, డాక్టర్ చెప్తాడు ఇవన్నీ. నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను అంతే, నేను చెప్పేది కాదు, డాక్టర్ చెప్తారు. మీకు ఫుడ్ సవ్యంగా తీసుకున్నా రికవర్ అవ్వచ్చు, మెడిసిన్ సవ్యంగా తీసుకుని ఫుడ్ తీసుకుంటే త్వరగా రికవర్ అవ్వచ్చు. అసలు భయపడాల్సిన అవసరం లేదు బాబు. జాగ్రత్తగా ఉండండి చాలు, ఓకేనా. ముందు చుట్టుపక్కల ప్రాంతం నీట్గా ఉంచుకోండి. కొద్ది రోజులు పాటు తడిగా ఉండే ప్రాంతాలలో అండ్ గడ్డలు ఉన్న ప్రాంతాలలో ఆడకుండా ఉండండి. ఒకవేళ వెళ్తే బయటికి తప్పక వెళ్ళాల్సి వచ్చినప్పుడు చేతుల నిండా కాళ్ళ నిండా నీట్గా అన్ని కప్పేసుకున్న బట్టలు వేసుకోండి. అండ్ రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చక్కగా రెసిస్టెన్స్ పవర్ పెరిగే విధంగా మంచి మంచి ఫుడ్ తీసుకోండి. డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ అవి చేస్తుండండి. డి విటమిన్ వచ్చేలాగా ఎండలో ఉండండి. అండ్ టైం ఫుడ్ తీసుకుంటూ ఉండండి. ముందు పిచ్చి పిచ్చి వీడియోలు, పిచ్చి పిచ్చి ఛానల్స్ చూడటం ఆపండి. స్క్రబ్ టైపస్ భయంకరమైనది అయితే ఏమీ కాదు, ఓకేనా. నిత్యం ఎన్నో రోగాలతో చాలామంది చనిపోతూనే ఉన్నారు. అవి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఏముందని అనుకుంటాం. ఇది కూడా అలాంటిదే, కాకపోతే జాగ్రత్తగా అయితే ఉండాలి ప్లీజ్, ఓకే.